Are you looking a beach like where waves hit the shore, will red cliffs stand tall and making the views unforgettable? మన ఇండియాలో ఉన్న చాలా తక్కువ డిఫరెంట్ టైప్ ఆఫ్ బీచెస్లో ఇది ఒకటి. ఇక్కడ మౌంటైన్స్ సముద్రాలలో కలుస్తాయి అండ్ యూ కెన్ సీ మ్యాజికల్ సన్సెట్ హియర్. వెల్కమ్ టు ది వెరీ స్పెషల్ అండ్ మై ఫేవరెట్ వర్కాలా బీచ్. The Varkala beach, also known as a Papanashanam beach. Papanashanam అనే నేమ్ ఎందుకు వచ్చిందంటే when you pray and take a dip in the water, your body will be free of impurities. అందుకే ఈ బీచ్ని పాపనాశనం బీచ్ అని కూడా అంటారు. వర్కాలా బీచ్కి ఎలా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి ఏం చేయాలి, వ్యూస్ ఎలా ఉంటాయో నాతో పాటు మీ అందరికీ కూడా వర్చువల్గా చూపిస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఇంకా బాబు పేర్లు పలకడం కష్టంగా ఉంది. త్రిపునితుర రైల్వే స్టేషన్ నియర్ ఉంటుంది వర్కల వెళ్ళడానికి. సో ఇక్కడ నుంచి వర్కలకి చాలా 85 రూపీస్ ఉంటుంది ఒకరికి కాస్ట్. కేరళలో మీరు కొచ్చిన్ నుంచి స్టార్ట్ అయితే అక్కడ నుండి వర్కల వెళ్ళడానికి నియర్ బై రైల్వే స్టేషన్ ఈస్ త్రిపునితుర. ట్రైన్ టికెట్ అడ్వాన్స్గా బుక్ చేసుకుంటే వెల్ అండ్ గుడ్. బుక్ చేసుకోలేదంటే కూడా నో ప్రాబ్లం. నేనైతే బుక్ చేసుకోలేదు. ట్రైన్ స్టార్ట్ అయినప్పుడు అయితే చాలా రష్గా ఉంటుంది, సీట్ దొరకదు, నిలబడాల్సి వస్తుంది. ఒక 2 స్టేషన్ దాటిన తర్వాత అయితే మీకు సీట్ ఈజీగా దొరుకుతుంది. ఇంకొక స్టేషన్ దాటితే ఈజీగా పడుకోవడానికి కూడా సీట్ దొరుకుతుంది. అలా ఒక 3 అవర్స్ ట్రైన్ జర్నీ తర్వాత వర్కాలా రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోతారు. వర్కాలా రైల్వే స్టేషన్ నుంచి ఆటోలో జస్ట్ ఒక 5 మినిట్స్లో వర్కాలా బీచ్ నియర్ బై హోటల్కి వెళ్ళిపోతారు. ఒక 50 రూపీస్ అవుతుంది అంతే. ఆఫ్టర్ రీచింగ్ హోటల్ మేమైతే లంచ్ చేయడానికి బయటికి వెళ్తున్నాం. ఇప్పుడు చాలా ఎండగా ఉంది కాబట్టి బీచ్కి అయితే సాయంత్రం 4కి అట్లా వెళ్తాం. మా హోటల్ ఇది ఆపోజిట్లోనే ఫుడ్ ఉంది. మధ్యాహ్నం మళ్ళీ బీచ్కి వెళ్తే చాలా ఎండగా ఉంటుందని రెస్ట్ తీసుకున్నాం కంప్లీట్గా. సో వీఆర్ గోయింగ్ నౌ ఎట్ వర్కలా బీచ్. నేనున్న హోటల్ నుంచి అయితే బీచ్ ఒక 100 మీటర్సే ఉండే వాకబుల్ డిస్టెన్స్. కొంచెం నడవగానే బీచ్ అయితే కనబడుతుంది నాకు. ఇక్కడ చాలా క్రౌడెడ్ ఉంది. సో నేనేం చేస్తానంటే కొంచెం ముందుకి అట్లా వాకింగ్ చేసి ఎవరు లేని దగ్గర పోయి రిలాక్స్ అవుతాను. మొత్తం బీచ్లో చాలా సేపు స్పెండ్ చేసాము. ఇప్పుడు మళ్ళీ హోటల్కి వెళ్ళి స్నానం చేసి బట్టలు చేంజ్ చేసుకొని వర్కలాలో నైట్ ఎలా ఉంటుంది, నైట్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. చలో. సో ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు
వర్కల నైట్ లైఫ్ ఎట్లుందో చూద్దాం. బీచ్ చూడండి ఎంత నాయిస్ చేస్తుందో. అండ్ అటువైపు చూస్తే మొత్తం లైట్స్ ఉన్నాయి. ఏంటబ్బా అని చూస్తే అవన్నీ ఫిషింగ్ బోట్స్. లైక్ ఒక సిటీ లాగానే ఉంది కదా మొత్తం, బట్ అవన్నీ కూడా బోట్స్. ప్లీజ్ విజిట్ ది స్ట్రీట్స్. నైట్లో మీకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది, మ్యూజిక్ వస్తూ ఉంటుంది. ఆ బీచ్ సైడ్లో మీకు ఆ వేవ్ సౌండ్స్ కానీ అవన్నీ చాలా బాగుంటాయి. అండ్ ఈ లైట్స్, వావ్. ఈ స్ట్రీట్ లో మీకు కావాల్సిన వస్తువులు అన్నీ దొరుకుతాయి. బ్యాగ్, క్లోత్స్, జ్యువెలరీస్, ఎక్స్ట్రా ఏమైనా షోకేసెస్ వస్తువులు లాంటివి అన్నీ కూడా మీకు దొరుకుతాయి. ఏదైనా పట్టుకోవాలి ఇక్కడ నుంచి అంటే ప్లీజ్ ట్రై. డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ హోటల్కి అయితే వచ్చేసాం. సో డన్ ఫర్ దట్ డే. గుడ్ నైట్. సీ యూ టుమారో మార్నింగ్. మార్నింగ్ ఎట్లా ఉంటుందో బీచ్ చూపిస్తాను మీకు. అప్పటి వరకు బాయ్ బాయ్. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ లేవగానే జస్ట్ అట్లా బీచ్ రోడ్లో అట్లా నడుస్తున్నా. రోడ్ అంటే రోడ్ కాదు, దిస్ ఇస్ ద వే. లైక్ దిస్ I got amazing shots, guys. Wow.